అండి అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో ఏం జరిగిందంటే, ఇక చెర్రీ చనిపోయాడని తెలుసుకున్న మీరా గుండె పగిలి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. శరత్ చంద్రకు ఒక సూసైడ్ నోట్ రాస్తుంది. ఆ నోట్ చదివిన శరత్ చంద్ర ఏడుస్తుంటాడు. ఇక మీరా శవం దగ్గర అందరూ కూర్చొని ఉండగా పోలీసులు వస్తారు. ఇక ఎస్ఐ అపూర్వ గారు, చెర్రీని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీకు సపోర్ట్ చేసినందుకు సుజాత నక్షత్రాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అంటుంది. ఇక అపూర్వ, ఇంకా బావా ఎస్ఐ, ఏదైనా ఉంటే మీరు అనుకున్న వాళ్ళను స్టేషన్కు పిలిచి మాట్లాడండి, కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అంటాడు. ఇక కానిస్టేబుల్ మేడం రండి అంటాడు. సుజాత అయితే అయ్యయ్యో అంటుంది. ఎస్ఐ తీసుకురండి అంటాడు. ఇక కానిస్టేబుల్ ఓకే సార్ అంటూ అపూర్వను తీసుకొని పోలీసులు వెళ్ళిపోతుంటే అప్పుడే చెర్రీ, కేపీ వస్తారు. ఇక వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు. లోపలికి వెళ్ళి చెర్రీ, కేపీ మీరా శవాన్ని చూసి బాధపడతారు. ఇక చెర్రీ ఏడుస్తూ పక్కన కూర్చుంటాడు. చెర్రీ, అమ్మ నాకు ఆకలిగా ఉందమ్మా, నాకు ఆకలిగా ఉంటే నువ్వు ఉండలేవు కదమ్మా, అమ్మ నీ చేత్తో దోశ చేసి నాన్నకిచ్చావు కదా, అది నేనే తిన్నానమ్మా, అమ్మ నాకు ఆకలిగా ఉందమ్మా, ఒకసారి లేవమ్మా అంటాడు. ఇక కేపీ, చెర్రీ మీ అమ్మ లేదురా, తను బతికి ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందిరా అంటాడు. ఇక చెర్రీ అమ్మ అంటూ చెర్రీ, కేపీ బాధపడుతుంటే శరత్ చంద్ర మాత్రం అనుమానంగా చూస్తుంటాడు. చనిపోయిన చెర్రీ ఎలా తిరిగొచ్చాడని ఆలోచిస్తుంటాడు. ఇక మీరా రాసిన సూసైడ్ లెటర్ గుర్తు చేసుకుంటాడు. అపూర్వ చెర్రీని చంపిన వీడియో గుర్తు చేసుకుంటాడు. అపూర్వను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. మరోవైపు వాలెంటైన్స్ డే వేడుకల్లో ఉన్న భూమి స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలని అందరూ కోరుతారు. ఇక దీంతో భూమి స్టేజ్ మీదకి వెళ్తుంది. గగన్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇక భూమి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు భూమి. ఇక్కడ అందరూ ప్రేమికులు ఉన్నారు. అందరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తుంటారు. పుట్టినప్పుడు అమ్మా నాన్నలను, పెద్దగయ్యాక ఇష్టమైన వ్యక్తులను ప్రేమిస్తుంటారు. అయితే చిన్నప్పుడు ప్రేమించడానికి నాకు అమ్మ లేదు, నాన్నకు దూరం అయ్యాను. నేను పుట్టగానే మా అమ్మ ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. నన్ను ఒక బొమ్మలో పెట్టి మా అమ్మ నన్ను దూరంగా విసిరేసింది. అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి అప్పుడే పుట్టిన నన్ను కాపాడాడు. ఆ బాబు ఎవరో కాదు, నేను ప్రేమించిన మనిషి అంటూ భూమి చెప్పగానే వెంటనే కింద కూర్చొని అంతా వింటున్న గగన్ ఎమోషనల్ అవుతాడు. ఇక తాను చిన్నప్పుడు భూమిని కాపాడిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఇక బొమ్మలో భూమిని తీసుకెళ్ళటం, ట్రైన్లో వదిలేయటం అంతా గుర్తు చేసుకొని స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు గగన్. భూమిని చూసి ఎమోషనల్ అవుతాడు. ఇక భూమి చేతులు తన చేతుల్లోకి తీసుకొని కిస్ చేస్తాడు. భూమి కూడా గగన్ను చూసి ఏడుస్తుంది. ఆ చిన్న పాపను తానే అన్నట్టు తల ఊపుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.